నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, ఈ వెయిట్ లాస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు అన్నిటికీ అందరికీ పనికొచ్చేలాగా అమ్మాయి, అబ్బాయి అన్న తేడా ఎప్పుడూ ఉండదు యోగాలో. అందరూ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏంటి? కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఇప్పుడు ఇది హార్ట్‌కి కూడా చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్ మొత్తం ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వేలాగా మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను. అన్నీ క్లియర్‌గా నేను చేసి ఎన్ని సార్లు చేయాలో చెప్తాను. అన్నీ పర్ఫెక్ట్‌గా చేసుకోండి. ఇది ఇంకా మీకు కంప్లీట్‌గా బెల్లీ ఫ్యాట్ అయినా సరే, సైడ్ ఫ్యాట్ అయినా సరే, థై ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్, అండర్ ఆర్మ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు. ఇక డబుల్ చిన్ చాలా ఎక్కువ. ఇవన్నీ మనకు ఫుల్ బాడీ తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ తగ్గుతూ ఉంటాయి. సో, నేను మీకు మంచిగా ఫుల్ బాడీ ఎలా చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను చూడండి. 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోలీ ఇలా ఈ హార్ట్ అనేది ఓపెన్ చేసేసారు. షోల్డర్ ఓపెనింగ్, హార్ట్ ఓపెనింగ్. ఇది హార్ట్‌కి కూడా చాలా మంచిది. స్లోలీ ఇలా 1, 2 ఇలా నీట్‌గా తీసుకోండి ఆ స్ట్రెచ్. 3 ఇలా 4, 5 ఇలా 6, 7, 8, 9, 10. ఇటు సైడ్ ఒక 20 టైమ్స్, ఇటు సైడ్ ఒక 20 టైమ్స్ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏమీ అవ్వదు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్ చేసుకొని ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ ఇలా టోస్. మళ్ళీ సేమ్ కిందికి ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఇలా పైకి. మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోండి. ఇది కూడా ఒక 10-15 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకొని ఒక హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకోండి 2 కాళ్ళ మధ్యలో. సేమ్ చేతులు ఇంతే ఉంచి ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ స్లోలీ నీస్ బెండ్ చేయకుండా సైడ్‌కి. ఇన్హేల్ అగైన్ సెంటర్, ఎక్స్‌హేల్ స్లోలీ రైట్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా అంతే. ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు స్లోలీ కష్టదక్షాసన అంటారు దీన్ని. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇంటర్లాక్ చేసుకొని ఇలా చూడండి. ఆ సౌండ్ తీసుకురావాలి మనం. ఇలా 3, మీకు చేసే అప్పుడే వీటి మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. పద్ధతిగా చేసుకోండి, ఏం పర్వాలేదు. 5తో స్టార్ట్ చేయండి. అలవాటు అయినా కొద్దీ ఒక 10-15 వరకు చేసుకోవచ్చు. మనకి బ్యాక్ షేప్ అవ్వడం కోసమైనా సరే, టోనింగ్ కోసమైనా సరే, ఎక్స్ట్రా ఫ్యాట్ లాస్ అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆసన. స్లోలీ ఇప్పుడు మళ్ళీ సెంటర్ వచ్చేసి 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి మళ్ళీ ఆసన. ఇలా స్లోలీ ఇప్పుడు 2 చేతులు ఇక్కడ పెట్టుకొని స్లోలీ పైకి. మీరు ఇలానే తీసుకోవాలని ఏం లేదు. ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. బట్ నీస్ మాత్రం స్ట్రైట్ పెట్టండి. మళ్ళీ సేమ్ మలాసన. 2 చేతులు కింద పైకి. డౌన్ మలాసన, మళ్ళీ పైకి. ఇది కూడా సేమ్ ఒక 10-15 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీకు చేసే అప్పుడే అర్థమైపోతుంటుంది మనకి. పొట్ట తగ్గడానికి, మలాసన, థైస్ తగ్గడానికి, సేమ్ బ్యాక్ షేపింగ్కి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదంతా. సో లాస్ట్ వచ్చేసి ఇలా 2 చేతులు ఇలా పెట్టుకొని నీట్గా బెండ్ అవ్వండి. ఫ్రమ్ లోవర్ బ్యాక్ బెండ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా 10 టైమ్స్ అటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్. ఇలా మన సైడ్ నీట్గా ప్రెషర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ఒక 10 టైమ్స్ అటు సైడు, 10 టైమ్స్ మన డైరెక్షన్లో కూడా చేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి 2 కాళ్ళ మధ్యలో బాగా డిస్టెన్స్ తీసుకొని ఎంత వీలైతే అంత తీసుకోండి. స్లోగా స్టార్ట్ చేయండి. 2 చేతుల పైకి ఇన్హేల్, ఎక్స్‌హేల్ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ చేసుకుంటూ 2 చేతులు ఇలా కింద పెట్టుకోండి. స్లోలీ మళ్ళీ పైకి. సేమ్ ఇది కూడా ఒక 5-10 టైమ్స్ స్లోగా రిపీట్ చేసుకోండి. లాస్ట్ వచ్చేసి ఇలా వెనకాలకి స్లోలీ ఫార్వర్డ్ తీసుకో. ఇది థైరాయిడ్కి, బ్యాక్ పెయిన్కి కూడా చాలా మంచిది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్‌హేల్ ఇలా ఫార్వర్డ్. ఇలా
ఇది కూడా సేమ్ ఒక 5-10 టైమ్స్ మినిమమ్ రిపీట్ చేసుకోండి. ఈ ఆసనాస్ అన్నీ ఇలా సీక్వెన్సింగ్ లాగా ఇప్పుడు ఇది మనం ఎలా అయితే ఫ్లోలో వెళ్ళామో అలా చేసుకొని లాస్ట్‌కి ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి టైం ఉంది అనుకుంటే అవి చేసుకోండి. హార్ట్‌కి ఏది మంచిది అని కూడా ఒకటి చెప్పాను కదా! అది కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. మీకు చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇక్కడ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్టమక్ మీద పెట్టేసుకొని ఐస్ క్లోజ్ ఒక 2 డీప్ బ్రీత్స్ తీసుకోండి. కంప్లీట్ బ్రెత్ కూడా నార్మలైజ్ అయిపోతది. ఆయాసం అంతా కూడా తగ్గిపోతది. కాసేపు శవాసనాలో ఒక 5-10 సెకండ్స్ రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఓన్లీ యోగా సరిపోదు కదా! ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు యోగా ఏంటి ఫ్రమ్ ఇన్‌సైడ్ చాలా పనిచేస్తది. ఎక్స్‌టర్నల్లీ చాలా పనిచేస్తది. ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రెస్ తీసేస్తది. ఇంకా చేస్తది. సో, దీంతో పాటు మీరు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకున్నారనుకోండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటది. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవేవి మనం రాకుండా చూసుకోవచ్చు. 100% హాస్పిటల్‌కి ఖర్చులు పెట్టుకోకుండా, అక్కడికి ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేకుండా మన చేతిలోనే మొత్తం ఉంది. సో, ఎంత తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి ఇవన్నీ నేను మీకు చాలా సార్లు చెప్పాను. మీకు కావాలి అనుకుంటే మేము తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనకు కంటిన్యూయస్ క్లాసెస్ ఉంటూనే ఉంటాయి. వీలైతే 100% క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. డెఫినిట్‌లీ ఎంజాయ్ చేస్తారు మీరు. డెఫినిట్‌లీ రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో, లేదు టైం అస్సలు లేదు అనుకుంటే రికార్డింగ్స్ తీసుకోండి. అలా కూడా కుదరట్లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్తున్నాం కదా! ఇవన్నీ కూడా కరెక్ట్‌గా చేసుకోండి. కంపల్సరీ ఫుడ్ అనేది కూడా లైఫ్ స్టైల్ అనేది కూడా ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి ఒక టైమింగ్ పెట్టుకోండి. ఏదో ఒక రోజు, 2 రోజులు మిస్ అయితే ఏం కాదు. కానీ రోజు మిస్ చేస్తే 100% ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటది. సో, మంచిగా ఎక్కువ ఆలోచించకుండా కరెక్ట్‌గా పెట్టుకోండి. శ్రద్ధ చూపించుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.